బైబిల్ చదివితే భలే ఉంటుందండి ఆ చరిత్ర. అసలు ఆ గాలి నుంచి అంట, ఆ గాలికి నీళ్లు లేచిపోయి గోడగా నిలబడిందంట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అది చెప్పండి. నీళ్లు పారలేదు. సముద్రగం చెప్పండి. ఆ నీళ్ళు ఇలాగ 2 పాయలుగా చీల్చబడి అటు ఇటు వెళ్ళిపోయి ఏమైంది? ఈ నీళ్లు ఇలా గోడగా నిలిచిందంట. గోడగా నిలిచింది. ఇటు ఇటు గోడగా నిలిచింది. మధ్యలో మాత్రం ఏమని చెప్పండి? ఆరిన నేల. పొడిగా ఉంది. పొడిగా. ఆరిన నేల మీద 6,00,000 మంది హాయిగా నడుచుకొని వెళ్ళిపోయారు. సరే వీళ్ళ వెళ్ళిపోతుంది చూసి ఈ ఫరోసేన ఏమనుకున్నారు? అబ్బో! ఇది విచిత్రం భలే ఉందిలే, తర్వాత మాట్లాడుకుందాంలే, ముందు నడవండి చంపేద్దాం అని చెప్పి వీళ్ళు ఏమని చేస్తున్నారు, వీళ్ళు కూడా ఇలాగే వచ్చేసారు. ఇలాగా వచ్చేసింది. మరలా మోషే ఏం చేశాడు? మరలా అదే కర్ర తీసుకొని మరలా కొట్టాడు. అందరూ జల సమాధి అయిపోయారు. నీళ్ళల్లో మునిగిపోయి ఎంతమంది? ఈ 6,00,000 మంది చంపడానికి ఎంతమంది అయితే సైన్యం ఉంటారో ఆ కొన్ని వేల రథాలు సైన్యం అంతా కూడా ఈ నీటిలో మునిగిపోయారు. ఎవరు చేశారు ముందు యుద్ధం చెప్పండి? దేవుడే ముందుండి నడిపించాడు. దేవుడు ఏం చెప్పి మోషే ఏం చెప్పాడు? మీకు ముందుండి శత్రువులను నశింపజేస్తాడు. ఆయన మీకు ముందు నడుస్తాడు. ఆయన మన ముందు దేవుడు నడుస్తాడేటువంటి భయము, విశ్వాసం కనుక మనం ఉంటే మనం దేనికి భయపడం? దేవుడు మన ముందు నడుస్తున్నాడు అనేటువంటి ఉంటే తండ్రి ఆ ధైర్యం కనుక మనకుంటే మనం దేనికి భయపడం? పిల్లలు కూడా చెప్పండి. పిల్లలకి ఎలా నేర్పిస్తాం చెప్పండి? సైకిల్ నేర్పించినప్పుడు